హాయ్ ఫ్రెండ్స్, ఆనియన్ పకోడీ ఇది వర్షాకాలంలో వేడిగా సాయంత్రం పూట చేసుకుని ఫ్యామిలీ అంతా కూర్చుని తింటే ఆహా అనాల్సిందే. ముందు ఆహా అనిపించే రుచి రావాలి అంటే గట్టి పకోడీ నేను చెప్పే పద్ధతిలో చేస్తే లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఆనియన్ పకోడీ ఇంత టేస్టీగా ఉంటుంది అనే విధంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది. బయట దొరికే రోడ్ సైడ్ పకోడీ కంటే దాన్ని మించిన టేస్ట్ వచ్చేస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి? వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ముందుగా 3 ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని ఇలా బౌల్లో వేసేసుకోవాలి. అండ్ 1 కప్పు శనగపిండి, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు అండ్ 3 పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకోవాలి అలా. అండ్ 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం అండ్ రుచికి సరిపడా అంత ఉప్పు మనం తీసుకోవాలి. ముందుగా ఆనియన్స్ ని ఇలా గట్టిగా పిసికేయాలి. ఇలా గట్టిగా పిసికేస్తే ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఈ వాటర్ తోనే మనం గట్టి పకోడీ అంతా చేసేసుకోవచ్చు. దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ 1 స్పూన్ కారం ఇవన్నింటిని మనం వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. అండ్ దీంతో పాటుగా కావలసినంత ఉప్పు కూడా వేసేసుకుని కలిపేసుకుందాం. చూసారా, ఇవన్నీ వేసుకుని నేను ఎంత గట్టిగా పీసుకుతున్నానో మీకు అర్థమవుతుంది కదా. అలా పీసుకిన తర్వాత వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం శనగపిండి వేసేసుకుందాం. ఇలా కొద్దిగా శనగపిండి వేసేసుకుని మొత్తం ఇంగ్రీడియంట్స్ తో సహా కలిపేసుకోవాలి. అండ్ కొద్దిగా కావాలంటే కొద్దిగా 1 స్పూన్ వరకే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు దీనికి. ఇప్పుడు మళ్ళీ మొత్తం దాన్ని కలిపేసుకుందాం. చూసారా, మనం ఎంత బాగా పిసికితే అంత బాగా మనకి గట్టి పకోడీని వస్తుంది. అండ్ మిగిలిన శనగపిండి కూడా యాడ్ చేసేసుకుని మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాండీలో కావలసినంత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దిగా ఆయిల్లో వేసేసుకుందాం. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోతుందో. ఇలా కొద్దిగా మిక్చర్ని అందులో వేసేసుకుని మనం చక్కగా ఫ్రై అయ్యేలాగా చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా దాంట్లో ఎంత వరకు సరిపడా ఆ పకోడీ వేసుకోగలమో అంతా వేసేసుకుని మనం ఫ్రై చేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చేదో కదా. అదే ముద్ద పకోడీ ఏందనుకోండి, కొంచెం మనం వాటర్ని ఎక్కువగా మిక్స్ చేయడం వల్ల ముద్దల కింద వేసేసుకోవాల్సి వస్తుంది. ఇది గట్టి పకోడీ కాబట్టి వితౌట్ వాటర్ యాడ్ చేయకుండా మనం ఇది చేస్తున్నాం. సో ఇలా చక్కగా విడివిడిగా పొడిగా గట్టిగా క్రంచిగా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో వాయి వేసేసుకుందాం. చూసారా, ఇలా పూర్తిగా మనం ఈ మిక్చర్ని కలిపేసుకున్న దాన్ని ఆయిల్లో వేసేసుకుందాం. సెకండ్ ట్రిప్లో కూడా అయిపోయింది, ఫినిష్. ఇప్పుడు ఇది ఎంత బాగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు ఒకసారి ట్రై చేసేయాలి. కలర్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది చూడండి. అండ్ రోడ్ సైడ్ మనం వేసే పకోడీ తినడానికి టేస్టీగానే ఉంటుంది, కానీ ఆరోగ్యానికి అంత హెల్దీగా ఉండదు. అదే ఒక 3 ఉల్లిపాయలని కట్ చేసేసుకుని కాసంత శనగపిండి, చిన్న ఇంగ్రీడియంట్సే మనకి ఇంట్లో దొరికే వాటితోనే మనం ఎంతో ఈజీగా 10 నిమిషాలు ఈ పకోడీని వేసేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీగాను ఉంటుంది, చాలా టేస్టీగాను ఉంటుంది. చూసారా, నేను బౌల్లో వేస్తుంటే ఎంత పర్ఫెక్ట్గా మనకి పకోడీ కనిపిస్తుందో. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఇది మనం తయారు చేసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట. అదే బయటదైతే ఇలా వస్తుందా? రాదు కదా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, హెల్దీగా ఉండండి, చక్కటి పకోడీ చేసుకుని ఆరోగ్యంగా తినేయండి. బాయ్ బాయ్. మళ్ళీ మీ ముందుకు మరో వీడియోతో ఉంటాను.